I hate love. I can't love. I can't live with you. నాలాగా కనిపించాల్సిన అవసరం వాళ్ళకే ఉందండి. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది కదా. కరెక్ట్గా చెప్పావమ్మా. పదండి. రా. ఏదో పని మర్చిపోయినట్టు వెళ్ళావు, ఇదే నా పని? అవును డాడ్. ఈ హ్యాపీ మూమెంట్లో ఓ హాట్ కాఫీ పెట్టుకొని తాగితే ఆ హైప్ అలా కంటిన్యూ అయిపోతుంది డాడ్. బాబుగారు, నాకెందుకో చరణ్ బాబు కావాలనే చీరలు కొన్నాడని, కావాలని వారాహి గారిని తీసుకొచ్చి మరీ వాళ్ళకి చీరలు కట్టిస్తున్నాడని, దీని వెనక ఇంకేదో ఉందని నాకు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. నేనేమైనా చెప్పానా? లేదు కదా. వెళ్ళు, వెళ్ళా కాఫీ సంగతి ఏంటో చూడు. మళ్ళీ వాడు చేయగలుచుకుంటాడేమో. అలాగే బాబుగారు. ఏదో జరుగుతోంది. ఆటో ఆపన్నా. ఆపండి 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 ఆపండి. వచ్చేసింది పిరికి రాణి. నేను చెప్పిన అడ్రస్కి కరెక్ట్గా పరుగులు తీస్తోంది. సార్ సార్ సార్, నేను వచ్చేసాను సార్. బిల్డింగ్ కిందే ఉన్నాను, వచ్చేస్తున్నాను. మీరు మా ఆఫీస్ బిల్డింగ్ దగ్గరికి వచ్చారు, కానీ ఆఫీసులోకి రాకుండా ఎదురు బిల్డింగ్లోకి వెళ్ళిపోతున్నారు. అదేంటి సార్, నాకు మీరు ఈ బిల్డింగ్ పేరే చెప్పారు కదా. అడ్రస్ ఈజీగా తెలియడం కోసం ల్యాండ్ మార్క్ ఉంటుందని ఆ బిల్డింగ్ పేరు చెప్పాను, కానీ అది కాదు. దాని ఎదురుగా ఉన్న కొత్త బిల్డింగ్ 4th ఫ్లోర్కి రండి, మా ఆఫీస్ కనిపిస్తుంది. అది కాదు సార్. ఏమండి, మీరు త్వరగా రావాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను వచ్చేస్తున్నాను. 2 minutesలో పైన ఆఫీస్లో ఉంటాను. ఓకే. ఏమండి? చెప్పండి. వి సొల్యూషన్స్ ఆఫీస్ ఇదే కదా? అవునండి. మీరు? నాకు ఈ కంపెనీ నుండి ఫోన్ వచ్చింది. హెచ్ఆర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఓకే ఓకే, ఇప్పటికే లేట్ అయిందండి. త్వరగా మీ ప్రొఫైల్ ఇచ్చి కూర్చోండి. మా మేడం ఇప్పుడే మీ గురించి అడిగారు. మేడం అంటున్నారు? నాకెవరో సార్ ఫోన్ చేశారు కదా. ఓకే ఓకే, అది ఆయన మా మేనేజర్ సార్. ఇంటర్వ్యూ తీసుకునేది ఎండి మేడం. ఓకే. మేడం పేరు? సురేఖ. సురేఖనా?
నేను ఇంకా రేకేమో అనుకున్నాను. రేఖ ఎవరండి? ఆహా, ఏం లేదు. వెళ్ళి కూర్చోండి, వెయిట్ చేయండి. ఏమే కళ్యాణి, ఇంతసేపు ఎక్కడికెళ్ళావే? నిన్ను నమ్మి నానబోస్తే పుచ్చి బూరెలవుతాయి. అమ్మమ్మ, అసలే మండిపోతుంది నాకు. నువ్వింకా రెచ్చగొట్టుకు. అయ్యో, నేనేమన్నానే తల్లి? నా మీదెందుకు అలా గైగైలాడుతున్నావు? కళ్యాణి, ఏమైంది? ఎందుకలా అమ్మమ్మ మీద కేకలేస్తున్నావు? అమ్మా, జిమ్లో నుంచి బయటికి రాగానే రేకొచ్చి ఇరిటేట్ చేసింది. సునైనా, సునైనా! సునైనా ఇందాకే ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిందమ్మా. హా? వెళ్ళిపోయిందా? ఆ? లేదంటే అయ్యేవారు వచ్చే వరకు అమ్మవాస ఆగుతుందా ఏంటి? నువ్వక్కడ రేఖతో గొడవపడి సునైన విషయం మర్చిపోయావు. ఇక్కడ సునైన టైం అయిపోతుందని ఆదరాపాదరగా పరుగులు తీసింది. ఎవరు తీసుకెళ్లారు? అక్క? ఎవ్వరూ తీసుకువెళ్ళలేదమ్మా. సునైనా ఒక్కతే వెళ్ళింది. ఒక్కతే వెళ్ళిందా? అదేంటమ్మా, సునైనాకి చాలా భయం కదా. భయం అనే నేను వద్దన్నాను. కాని ఇదిగో పిన్ని వినలేదు, సునైనా ఉండలేదు. టైం అయిపోతుందని తను పరుగులు తీస్తుంటే మీ అమ్మమ్మేమో వెనకాలే వంత పాడింది. సరే పగలే కదా అని నేను కూడా వెళ్ళమన్నాను. అవునమ్మా, ఎప్పుడూ పిరికిది భయస్తురాలని దాన్ని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా వెళ్తానంటే ఎందుకొద్దనాలి? అమ్మమ్మ, అలా ఎందుకు వెళ్ళమన్నావు? తనెంతో భయపడుతుందో, టెన్షన్ పడుతుందో. అమ్మా, సునైనా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ బాయ్స్ కాన్వెంట్ బ్యాక్ సైడ్ శ్రీనివాస అపార్ట్మెంట్ ఉంది కదా, దానిలో 4th ఫ్లోర్లోనట. సరే, నేను వెంటనే వెళ్తాను. ఎందుకులేమ్మా, దానికి కొంచెం ధైర్యం అలవాటవుతుందిలే. వద్దమ్మా, మళ్ళీ నేను రాలేదని నా మీద అలుగుతుంది. నేను వెళ్తాను. హా? చూసావా, దీనికి చెల్లెలంటే ఎంత ప్రేమో?